మీరు కంపెనీ నుంచి మన ఇంత పెద్ద డెవలప్ చేసి ఇంత ప్రాజెక్ట్ని డెవలప్ చేసి ఇన్ని క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి ఒక కస్టమర్కి ఏమి ఇస్తున్నారు, అతను ఏం చూస్తున్నారు, అది చూసిన దాంట్లో ఆయనకి ఇన్ఫర్మేషన్ ఏమి వెళ్తున్నారు. సో ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు ఇన్వెస్ట్ చేసే దాంట్లో ఒక కస్టమర్ మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కస్టమర్ మీరు ఇచ్చేదాన్ని ఏం చూస్తున్నారు. సో అది వీకెండ్లో అవ్వచ్చు, ఫోన్లో అవ్వచ్చు, దేంట్లోనే అవ్వచ్చు. ఆ డిజైన్ మీరు చేసే దగ్గర ఇన్హౌస్ పెట్టుకుంటున్నారు, కొంతమంది థర్డ్ పార్టీస్ చూస్తున్నారు. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏమనంటే, డిజైన్ అనేది మీరు చేపించేటప్పుడు కేర్ తీసుకోండి. సో మీరు డిజైన్ చేసే దాంట్లో మీ ఇన్వెస్ట్ ఏదైతే చేస్తున్నారో ఒక ప్రాజెక్ట్ మీద, ఆ డిజైన్ కూడా ఒక సర్టన్ అమౌంట్ని పెట్టుకోండి. దానికోసం సపరేట్గా ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్లో భాగంగా పెట్టుకోండి, దానికోసం సపరేట్ ఒక క్యాడర్గా చూసుకోండి. ఎందుకంటే ఈ డిజైన్ నేను చాలాసార్లు చూశాను, చాలాసార్లు ప్రాజెక్ట్ చూసినప్పుడు నా దగ్గర అంటే అదే డిజైనర్ యాక్చువల్గా. సో చూస్తున్నప్పుడు ఏం కనిపిస్తుండే అంటే, మన బ్రోచర్లో కంపెనీ నేమ్ కనిపిస్తుంది, ప్రాజెక్ట్ కనిపిస్తుంది, ఏదో ఒక లేఅవుట్ కనిపిస్తుంది, తర్వాత నేము, ఫ్రెండ్స్, సమ్ థింగ్స్ మనం ఏమైతే ప్రొవైడ్ చేస్తాం అది. కానీ అది కాదు సార్ యాక్చువల్గా. లీఫ్లెట్ చూసినప్పుడు మనమే అనుకుంటాం, కొన్నిసార్లు ఎవరికైనా చూస్తే బాగుంది అనిపిస్తుంది, చూడగానే కలగాలి, అలా ఎందుకు అనిపిస్తుంది. ఇట్స్ ఏ స్ట్రాటజీ, డిజైన్ స్ట్రాటజీ. అందరు డిజైన్స్ అలా చేయలేరు. సో ఖచ్చితంగా డిజైన్లో స్ట్రాటజీస్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా మనకు ఎక్కువ సేల్స్ అవ్వడానికి లేదా లీడ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు కూడా కొంచెం ఆలోచించండి, డిజైన్ మీద ఫోకస్ చేయండి, దానికోసం ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. దాన్ని ఒక 20% ఆర్ 10% సపరేట్గా కేటాయించేటట్టు చూసుకోండి. నాకు నేను చెప్పాలనుకున్నాను. Good insights, Kumar. You want to add? See, adding to his points, selling real estate. Developers are investing high on experiences. Sales team ki kavalsindi enti? We need to have proper system, proper strategy on table, go to market discussion, right? We also need to have feasibility study on table, right? And we also need to have entire marketing ecosystem. So a traditional way of depending more on self-references or agencies market. Agency is a complementary rider business for us. But as a developer, we have to mandatorily invest on right team, right manpower, hiring right agencies, ad agencies, creative agencies. It's a combination, it's a product mix combination of all this together, sir. I would like to take few inputs from Prakash sir also on this subject. Sir, please. Thank you, Shravan. That's a good point. Yes, told about how to include creatives, how to have, which is having a major impact on the customer visibility. Okay, so there's a saying I like to quote: any business without proper advertisement is like winking at a girl in the dark. So any business without proper advertisement is like winking at a girl in the dark. అంటే చీకట్లో మనం ఒక కనుకొట్టం అనుకోండి, కనిపించదు. సో అలాగే ఉంటుంది బిజినెస్. సో మనకు ప్రాపర్ క్రియేటివ్స్ లేకుంటే, ప్రాపర్ విజిబిలిటీ లేకుంటే, ప్రాపర్ అడ్వర్టైజ్మెంట్ లేకుంటే బిజినెస్ నడవదు. ఐ లైక్ టు జస్ట్ షేర్ అ స్మాల్ ఇన్సిడెంట్. సారీ కిరణ్ గారు, మీ ఇన్సిడెంట్ తీసుకుంటారు. You know, last night I traveled from, not last night.